పేరు నీరంజన్, మాది అప్పాయిపల్లి. నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుని. ఇక ఈ ఏమల రామచంద్ర అనే పిల్లాడు మా ఎమ్మడే తిరుగుతూ మాతోనే కలిసి ఉంటూ మాకు తెలియకుండా జనాలను ఇబ్బంది పెట్టడం, వీడు సొంతంగా తీసుకుపోయి అమ్ముకోవడం, జనాలు వచ్చి మమ్మల్ని తిట్టడం, మీకు గవర్నమెంట్లో మీరు ఏం చేస్తారు, ఇట్లా బయట అమ్ముకుంటారు అని చెప్పి జనాలు చెప్పినాక మాకు తెలియకుండా పోవడం, అట్లా దారుణంగా తరలించి నాత్ర దొరికిన టైంలో పట్టుకున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము లేనే ఉన్నాం. మేము ఎంకసిరి వచ్చి ఆపి మాట్లాడితే ఇంకా స్టేషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది. 2 కానిస్టేబుల్ రావడం జరిగింది. ఆ ఆటోను 20 బ్యాగులు వేసుకున్న ఆటోను తీసుకుపోయి అందులో పెట్టడం జరిగింది. జనాలు ఎమ్మడి కూడా మేము పోయి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఏమైందో నైట్ అందులో చూడక బండి వెళ్ళిపోయిందంట. మాకైతే ఏం తెలియదు. రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నా నేనే పోయి లైన్లో నిలబడి కూడా నా బుక్ మీద 3 బ్యాగులు, నా బుక్ అయితే 3 బ్యాగులు తెచ్చుకున్నా. ఎవరిని ఇబ్బంది పెట్టి మేము అట్లా బెదిరించే లెక్కలు మాతో లేవు. వీడు ఒకడే ఇట్లా చేస్తుంటాం తప్ప కర్నూలు కూడా ఎవరు ఏం చేయరు. రైతులు దొరికిన టైంలో వీడికి ఎట్లా దొరుకుతుందో మాకు అర్థమైతే లేదు. వీడిని దొరికి వీడు బీటికి ధరలు ఇచ్చేది నాతిలకు జరగడానికి కళ్ళతోనే చూసినాం మేము అందరం. మా ఎమ్మెల్యే సార్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మమ్మల్ని కొంచెం కనిపెట్టి ఇష్టం ఉంటే పార్టీలో కూడా అన్యాయం జరుగుతుంది. మనకు ఊర్లో మొత్తం చెడ్డగా అనుకుంటారు. బాగుండదు సార్, వీడిని కొంచెం భయం పెట్టాలి సార్ మీరు కూడా. ఏరియా లేని కారణంగా ఈరోజు మనం ఎంతో తిప్పల పడుతున్నాం. ఒక్క సంచి ఏరియా దొరకడానికి 2-3 రోజులు, వారాల తరబడిన దొరకని తరుణంలో ఏరియాను మరి బుక్ చేసుకొని తెలియని సామాన్య మానవులకు అందట్లేదు కాబట్టి ఏరియాను బుక్ చేసుకొని అక్రమంగా తరలిస్తున్న తరుణంలో రైతులందరూ కలిసి పట్టుకోవడం జరిగింది. రామచందర్ తరలిస్తుందని సమాచారం. అంతే. పోలీస్ స్టేషన్కు అప్పచెప్పారు రైతులందరూ కలిసి. ఆటోలో తీసుకొని పోతున్నారు. ఎన్ని ఉన్నాయి బస్తాలు? 20 బస్తాలు ఉన్నాయి. రాత్రి 8 గంటల టైంలో అక్రమంగా యూరియా ఆటోలో అప్పాయిపల్లి నుంచి వేముల రామచందర్ అనే వ్యక్తి అక్రమంగా యూరియాను బ్లాక్లో అమ్ముతున్నారు. బిల్లకల్లు బాణాల సమీపంలో అక్కడికి తీసుకుపోయి ఇంతకుముందు గతంలో కూడా ఆయన ఇట్లనే అమ్మడం జరిగింది. పబ్లిక్ చూసి చూడనట్టున్నారు. ఈసారి మాత్రం రెడ్ హ్యాండెడ్గా రైతులు మొత్తం ఆయన మీద ఫోకస్ చేసి యూరియా పట్టుకోవడం జరిగింది. మార్గం మధ్యలో అంబగిరి దాటిన తర్వాత ఆటోని పట్టుకొని రైతులందరూ కలిసి అప్పాయిపల్లి బస్టాండ్కు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసు వాళ్ళకు అప్పచెప్పి రైతులందరూ ఇంతకుముందు కూడా యూరియా ఖచ్చితంగా రైతులకైతే చాలా షార్టేజ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. చెప్పులు బార్లో నిలబెట్టి అందరూ కూడా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది రైతులకు. యూరియా దొరకక గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంత ఇబ్బంది పడే టైంలో కూడా వీళ్ళు ఏమంటే నేను ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తా, నేను వాళ్ళకి ఫోన్ చేస్తా, వీళ్ళకి ఫోన్ చేస్తా, మీరేమనంటే మీరు చూస్తాం, మీ మీద కేసులు పెడతా, నేను ఎవరేం చేసుకుంటారో చేసుకోరి అని చెప్పేసి రాత్రి అప్పాయిపల్లి బస్టాండ్లో కూడా వాళ్ళ అమ్మ కూడా వచ్చి మేము దునియా అమ్ముకుంటాం, ఎవరికైనా అమ్ముకుంటాం, మీరేం చేసుకుంటారో చేసుకోరి అనే మాట మాట్లాడుతుంది. అది కూడా మా దగ్గర వీడియోలతో సహా ఉంటాయి మొత్తం మా దగ్గర. వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని భయపెట్టిస్తున్నారు రైతులను. వాళ్ళు 600కు 700కు ఒక సంచి అమ్మడం జరుగుతుంది బయట. నేను ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తా అంటాడు. ఏమనంటే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తా అంటాడు. మరి మేము రైతులు మరి వాళ్ళకు యూరియా కావాలన్నా వద్దా, ఆయన ఒకడే రైతా, ఏమన్నంటే మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఏమన్నా చేసుకోండి. ప్రతిసారి అప్పాయిపల్లి గ్రూప్లో యూరియా వస్తుంది అని చెప్పేసి అప్పాయిపల్లి గ్రూప్లో పెడుతుండ్రి. తలా 4 బ్యాగులైనా బుక్ చేసుకొని తీసుకుంటుండ్రి. ఇప్పుడు మాత్రం వీళ్ళు పోయి అధికారులను బెదిరించి గ్రూప్లో పెట్టకుండా చేసి వీళ్ళ కాడికి యూరియా లోడ్లు ట్రాక్టర్ నిండా తీసుకొచ్చి బయట అమ్మేయడం జరుగుతుంది. వీళ్ళు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరి. ప్రభుత్వం ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళకు కానీ వినతి చేస్తున్నాం.